ఎంత ఉందో సైజు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? చూసారా ఎంత పెద్ద చేప ఇది? నాకు తెలిసి ఇంత పెద్ద కట్ల బొచ్చి అయితే మన యూట్యూబ్లో ఇంత ఒకటికైతే ఒక్కసారి కూడా అప్లోడ్ అయితే చేయలేదు. ఒక్కసారి మామ కటింగ్ స్కిల్స్ అయితే చూడండి, అదిరిపోయింది. ఆ ముక్క ఉంది, అసలు జున్ను ముక్క ఉన్నట్టుంది. మీరు రాసి పెట్టుకోండి, ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ ఈ వీడియో. సో ఫిష్ కదా, ఫిష్ కటింగ్ కదా అని చెప్పి తక్కువ అంచనా ఏమాకండి. ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ఫలితం మీరే ఇవ్వాలి. ఈ వీడియో లైక్ కొట్టేసి ఎండ్ దాకా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అన్నట్టు మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. కొద్దిగా మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే మీకైతే మన మాటలతోనూ మన చేపలు చేసే పనితోనూ 100% ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తా. 1కి 10 సార్లు చూడండి. మావి స్కిల్స్ నచ్చకపోయినా కానీ లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ అయితే చేయొద్దు. చేపలు చేయడంలో ఎంతైనా కానీ మా మామ తర్వాతే. నిజంగా ఫ్రెండ్స్, నేను చెప్పింది అబద్ధం అయితే కాదు. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమైపోయింది. సైజు 7 కిలోలు కట్టలు పోవచ్చు. మనం అయితే ఫ్రైకి పులుసుకో 2 రోజులు తింటామా? నేనైతే ఒక వారం తింటా. వారం కూడా నిజం చెప్పి 2 రోజులు అయిపోయింది మన ఇంట్లో అయితే. మేమే తలకాయలు పిక్కొని తింటాం. నీ పెద్ద కూతురు నువ్వు తిన్నట్టుగా ఎవరు తిన్నావు ఇంట్లో తెలుసా? నీ చేపదే మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి ఒకసారి వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్. देखो भाई साहब, చెప్పేటప్పుడు కరెక్ట్ గా వీడియో. देखो भाई साहब, आंध्र प्रदेश में 2 मुंबई रंदो, 2 कलकत्ता रंदो, 2 यूपी रंदो, ऐसा करने वाले बहुत कम मिलेगा. ऐसे 20 मच्छी 20 किलो, 40 किलो, 50 किलो, 100 किलो ऐसा कर को बोनलेस करने वाले जोड़ा कम है. देखो हम गरीब लोग हैं, 2 टांग टूट गए, आँख नहीं दिखता. हमको 3 भाई का बच्चा है, औरत गुजर गए, मेरे कुछ काम नहीं आता. इसलिए तुम्हें रिक्वेस्ट कर रहा हूँ, आंध्र प्रदेश में अमेरिका रंदो, लंदन रंदो, मद्रास रंदो, केरला रंदो, भाइयों बहनों, जरा हमारा वीडियो देखो, हेल्प करो, లైక్ కరో, సబ్స్క్రైబ్ కరో. లైక్ కరో, సబ్స్క్రైబ్ కరో. ఇదే చేప కానీ బోన్లెస్ పడితే ఉంటుంది. మామ అసలు ఎరక్కొట్టేస్తాడు అంతే. కొరియన్ సినిమాలు తెలుసుగా మీకు, అట్లా వేస్తాడు మామ. అసలు బోన్లెస్ అంటేనే మన ఛానల్ అంటేనే బోన్లెస్ కా బాద్షా. కానీ ఇది బోన్లెస్ ఇట్లా. ఈ చేపని మీరైతే ఎన్ని రోజులు తింటారు చెప్పండి? మా మామయ్య అయితే 2-3 రోజులు తింటాడు. మా వైఫ్ అయితే మాత్రం తలకాయ లేపేసింది 1 గంటలో. మామూలుగా అయితే స్టింగ్ వేస్తున్నారు, బ్రష్ కొట్టిస్తే చాలా ఒట్టుకు చేపలో వేస్ట్ అనేది పోకుండా ఉంటుంది. అడుగుతున్నారు కదా వేస్ట్ ఎందుకు పోతుంది అన్న అని, షార్ట్ వీడియోలో చెప్పేస్తా వేస్ట్ ఎట్లా పోతున్నారు. మొత్తం 7 kgs ఫిష్ ఇది. ఏముందరా బాబు పీస్. వీడియో తీసుకోండి. చేప భలే ఉంది కదా బాబా, నాకైతే బాగా నచ్చింది. మన చేత్తో కష్టపడి అడుగుడుకో పైకి లేపు. లగోట్లా ఓకే.
ఇది చేప లెక్క. కొద్ది కింద దింపు. అది ఇంకొక భారీ ఫిష్, అది బేవత్సంగా ఉంది. వీడియో ఫోన్ చేయడం కాదు. ఇదొకటి అదొకటి. మాయా మాయా అట్ట పట్టుకో, దగ్గరికి ఇట్ట నీ మొహం మీదకి కొద్దిగా దించు, కింద దించు. 200 అమ్ముతున్నారు, 250 చేసిస్తున్నా. మాయా కొద్ది కింద దించు, నువ్వు మొహం కనపడేటట్టు. ఇటు చూడు. నీళ్లు కారణం నువ్వు ముద్దు పెట్టు. సరే. చెప్పమ్మా, తలకాయ ఎందుకు చెప్పు. ముక్కలు కొట్టేసి ముక్కలు కొట్టేసి వాళ్ళు అంతే. 2 చేసి చెప్తా వాళ్ళకి మనం ఆగల. అది ఆడిందే ఆట, అది పాడిందే పాడదని. దీంట్లో బాగా సన్నగా ఇంకా బాయ్ రా అదొకటి బాయ్ వద్దులే, బాగానే కోస్తున్నాడు. అయ్యే సన్నగా ఉన్నాయి చూడు. బాయ్ అంత పెద్ద చేప చిన్నగా సన్నగా కొట్టాలంటే అంత కష్టం. ఈ చేపల మొత్తాని కోసం పట్టించి ఇది అది నాటకం చేస్తాం. నేను వస్తాలే. ఎంత ఉంది సైజు? వచ్చింది. మనం ఇంకా పల్స కోతున్నావుగా. వాళ్ళ తెలివితేటలు మనం కొంచెం నేర్చుకోవాలి. ఎవరు రాలేదు కానీ నుంచో. ఎంత పల్సగా వస్తుంది మా లేడీ బాస్. అది తీసుకొని కొట్టి కొంచెం మందం పెడుతున్నా లేకపోతే నిజమ్మా టైం వేస్ట్ మళ్ళీ చేశారు అన్నా. ఒక్కటే ఉంది, ఇప్పుడే కట్ చేస్తున్నా. అది 8:30. వీడియోలు తీసి పెట్టు మొక్కలు. 100 మంది అన్నలు
ఉంటారు నాకు. వాళ్ళు ఒక్కళ్ళైనా ప్రపంచంలో నాకు అన్నది. ఏ కాదు ఎందుకులే వచ్చిపోయింది. కానీ అంటే అంటే సూపర్ సూపర్ హీరో దుర్గారావు. బా కొడుకుంది మామూలు లేదు. వంచల్లా నీ మాటలు ఫీల్ కాదు. కానీ నేను ఎందుకు పారేస్తున్నాను తెలితే నాకు ఇష్టమైనడు కాబట్టి. మీరేం చేసుకున్నా నేను పడుచుకోను. డాన్స్ బతికిపోయి ఒక మాట పంచుతావు. మీరు తన్నుకున్నా నాకు అసలు ఏం పడుచుకోకుండా మేలకుండా ఉంటా. ఓకే చేప. బా నీ సోది చెప్తా అలా ఇక్కడ వీడియో తీసుకోనా. ఆ వీడియోలో పడాలి మాటలు. దుర్గారావు గుర్తుకొస్తాడు అంతే. గుర్తురాస్తాడు కాదు, గుర్తుకొస్తాడు. గుర్తుకొస్తాడు. ఏదైనా నట్టు ఎక్కువ అయిపోయింది మా నాన్న వల్ల. కొట్టి ఏం కాదు. అయితే వేసి కొట్టేసి ఏం చేస్తాం, ఒక్కొక్కల కోసం ఒక్కొక్క త్యాగం. నేను పెడతా. అదొక చిన్న కథ కాదురా ఇదే. ఇష్టం అంటోడికి చేయలేదు కదా నేను. కొట్టే మా కొట్టే ఎందుకు కొట్టే. గట్టిగా కొట్టేసి చిదిరిద్దాం అలా మళ్ళీ అవ్వకుండా పోయి. ఫస్ట్ చూసి వాళ్ళ కూతురేమని అనుకున్నాను. అనుకునేది 3 ఫ్యామిలీస్ ఇప్పుడు. ఏం నాన్న ఇంకోటి